ఒక నానుడు ఉంది, పూచిన ప్రతి పువ్వు దేవుని పాదాలకు తాకుదు, ఏ కొద్ది పూలకో అదృష్టం ఉంటుందని. ప్రకృతిలో చాలా పువ్వులు పూస్తే అన్నీ వాడిపోతాయి, పాసిపోతాయి, ఊడిపోతాయి. కొద్ది పూలు మాత్రమే దేవుడి పాదాలకు తాగుతాయి. ఆ కోవకు చెందినటువంటి ఒక మంచి పువ్వే బొచ్చు కృష్ణకుమార్ గారు దంపతులు. ఒక మనిషి 4 రకాల గోల్స్తో జీవించాలి అనేది మనకు పెద్దలు నేర్పిన నానుడి. పుట్టిన ప్రతి వ్యక్తి ప్రొఫెషన్లో రాణించాలి, ప్రొఫెషనల్ గోల్తో బతకాలి, నమ్ముకున్న సిద్ధాంతం, నమ్ముకున్న వ్యాపారం, నమ్ముకున్న ప్రొఫెషన్లో ఉన్నతమైన స్థాయి దాకా వెళ్ళాలనేది కోరుకోవాలి. దాంట్లో మా బచ్చు కృష్ణకుమార్ గారు 100% దాంట్లో సక్సెస్ అయ్యారు. రెండోది ఫ్యామిలీ గోల్. అంటే చాలామంది కోటీశ్వరులు అవుతారు, ప్రొఫెషన్లో బాగా రాణిస్తారు, ఇంటికి పోతే పెళ్ళాం ముఖం సాయి చూడదు, తల్లిదండ్రులు ఎప్పుడు చూసినా వీడు అనవసరంగా పుట్టాడు, నా సాయి కనీసం నా పక్కన కూర్చొని 2 నిమిషాలు గడపలేనాడు, ఈ డబ్బు దేనికి, వీడు దేనికి, బయటేమో పల్లకి మోత, ఇంట్లో ఏమో ఈగిల మోత, కాబట్టి ఇటువంటి కొడుకుని కన్నాను అని తల్లిదండ్రులు బాధపడుతుంటారు. బయటేమో బ్రహ్మాండ కీర్తిమంతుడిగా ఉంటాడు, కానీ తల్లిదండ్రులతోనూ ఫ్యామిలీతోనూ బంధువులతో 10 నిమిషాలు కూడా గడపలేడు. తల్లి కళ్ళమ్మడి నీళ్ళు చూస్తుంది. సంవత్సరానికి ఒకసారి కూడా ఆ తల్లిని కూడా చూడటానికి పోయినటువంటి కొడుకులు కూడా మన సమాజంలో చూస్తున్నాం. కానీ ఈరోజు బొత్స కృష్ణకుమార్ గారు ఫ్యామిలీ గోల్లో కూడా ఈరోజు 100% అచీవ్మెంట్. ఎక్కడ చెల్లి చనిపోయింది, ఎప్పుడు ఆమెను గుర్తుపెట్టుకుంది ఎవరు, ఈరోజు ఆమె చూడదు, ఆమెకి ఎంత ఆస్తి ఉందో మనకు తెలియదు, కానీ తోడబుట్టిన చెల్లి చనిపోతే ఆమె పేరు మీద ఆమెకి కీర్తి రావాలని తపన పడుతున్నటువంటి ఆడపడుచిన సంజయమ్మ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. జనరల్గా తోడబుట్టిన తమ్ముడు ప్రయత్నం చేయడంలో అర్థం ఉంది, కానీ ఆడపడుచు ప్రయత్నం చేయాలంటే చాలా గొప్ప మనసు ఉండాలి. ఆ మనసున్న దేవత సంజయమ్మ గారు. అందుకని మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. కాబట్టి ఫ్యామిలీ గోల్లో సక్సెస్ అయ్యారు, కానీ ఈ దేశానికి ఏదో ఒకటి చేయాలి, సోషల్ గోల్. పుట్టిన ప్రతి మనిషి చనిపోయే లోపల ఈ సమాజానికి ఏదో ఒక సేవ చేయాలి. కాబట్టి ఆ సమాజాన్ని సేవనే ఈరోజు పరమవిధిగా భావించి 76 సంవత్సరాల వయసు, ఎక్కడ అమెరికా, ఎక్కడ స్థిర నివాసం, ఎక్కడ లగ్జరీ లైఫ్, ఇక్కడ చూస్తే ఈ చెత్త యారుతో, ఈ పుల్లలు ఈడుస్తూ, ఈడ మట్టి తీస్తుంటే, ఈ రేపు నుంచి ఈ దేవాలయాన్ని వాడుకునేది ఈ ఊరోళ్ళు, ఈ ప్రాంత ప్రజలు. ఈరోజు కట్టడానికి రాళ్ళు ఎత్తిన కూలీగా నిలబడింది బొత్స కృష్ణకుమార్ గారు నిన్నటి రోజున. అంటే సోషల్ గోల్ చెయ్యాలనే తపన, ఏదో ఒక దాన్ని సాధించాలనే తపన. మనిషిగా పుట్టినాను కాబట్టి చనిపోయే లోపల ఎంతో కొంత ఈ సమాజానికి సేవ చేయాలన్నటువంటి ఒక తలంపుతో ఇచ్చిన తరగనిది 3 విద్య ప్రజలకి అందరికీ కూడా అందించగలిగితే, జ్ఞానాన్ని అందించగలిగితే, ఆ జ్ఞానాన్ని సముపార్జించగలిగితే, ఆ జ్ఞానశక్తిని ఎదుటివాడు పొందగలిగితే వాడు ఉన్నతమైన స్థాయికి పోతాడని విద్యను అభ్యసించే విధంగా, విద్యను అభ్యసించడానికి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనలో ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు విద్యార్థుల కోసం దానం చేస్తూ, అదేవిధంగా సమాజానికి సేవ చేయడం కోసం రిలీజియస్, మనం ఏ మతంలో అయితే పుట్టామో 4వ గోల్ రిలీజియస్ గోల్. ప్రతి మనిషి ప్రొఫెషన్లో రాణించాలి, ఫ్యామిలీలో రాణించాలి, సోషల్ గోల్లో రాణించాలి, లాస్ట్ రిసార్ట్ రిలీజియస్ గోల్. ఏ మతంలో అయితే పుట్టామో ఆ మతాన్ని ప్రేమించాలి, ఆ మతాన్ని ఆదరించాలి, ఆ మతాన్ని ఆరాధించాలి, ఆ మతం అభివృద్ధి కోసం కొంతైనా కృషి చేయాలి. కాబట్టి వాళ్ళు తీసుకున్నటువంటి 2వ సంకల్పంలో విద్యా సంకల్పం మొదటిదైతే, 2వ సంకల్పం దేవాలయాల పునర్నిర్మాణం. ఆయన హిందూ మతంలో పుట్టాడు కాబట్టి ఎక్కడో ఉన్నటువంటి అమెరికాలో ఉన్నా అక్కడ మతాలు అనేవి లేకపోయినా, అక్కడ ఉన్నటువంటి విధి విధానాలకు అలవాటుపడ్డా, కానీ జన్మభూమిని మర్చిపోవాలా, ఊరిని మర్చిపోవాలా, ఇండియాని మర్చిపోకుండా ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కూడా ఎంతో కొంత సేవ చేయాలని ఈరోజు ఎన్నో దేవాలయాలకు దాన ధర్మాలు చేస్తూ ఈరోజు రిలీజియస్ గోల్లో కూడా వాళ్ళు సక్సెస్ అయ్యారు. పరిపూర్ణమైన వ్యక్తి 100 సంవత్సరాలు జీవిస్తే 100 సంవత్సరాల్లో 25% ఫ్యామిలీ గోల్, 25 సంవత్సరాలు ప్రొఫెషనల్ గోల్, 25 సంవత్సరాలు సోషల్ గోల్, 25 సంవత్సరాలు రిలీజియస్ గోల్, 100కి 100 మార్కులు పొందిన బహుశా మన నియోజకవర్గంలో ఉన్నారంటే అది బొత్స కృష్ణకుమార్ గారి ఫ్యామిలీనే. వాళ్ళు ప్రత్యేకంగా మనం అభినందిస్తున్నాం. ఎందుకంటే మన కర్తవ్యం,
ఈ కావల నియోజకవర్గ ప్రథమ పౌరుడిగా, ఈ కావల అభివృద్ధిని కాంక్షించే వ్యక్తిగా, ఈ కావలను అభివృద్ధి చేయాలని తపన పడుతున్న వ్యక్తిగా, ఎక్కడ అగ్రికల్చర్ ఫ్యామిలీస్ తప్ప ఇండస్ట్రీలు నోచుకున్నటువంటి ఈ ప్రాంతంలో, పల్లె ప్రాంతాల్లో, బడుగు బలహీన వర్గాలు జీవించేటువంటి ప్రాంతాల్లో, కష్టాన్ని నమ్ముకున్న మా రైతాంగం సోదరులు నివసించేటువంటి ప్రాంతంలో, ఈ ప్రాంతం అభివృద్ధిలో ఎంతో కొంత సేవ చేయాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే తలుపుతో నాకు చేతిలో చేసి తోడుగా నా ముందుకు వచ్చి ఈ ప్రాంతంలో కొంత నేను కూడా మీకు తోడుగా ఉండి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని ముందుకు వచ్చినటువంటి కృష్ణకుమార్ గారి దంపతుల్ని నేను హక్కును చేర్చుకున్నాను, వాళ్ళని ఆదరిస్తున్నాను. నా తండ్రి కంటే ఎక్కువగా వాళ్ళని గౌరవించుకుంటూ వారు చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ ఈ రోజున వాళ్ళు చేసేటువంటి ప్రతి దానికి కూడా, ఇందాక ఆయన అన్నాడు నేను ఎమ్మెల్యే హోదాలో రాలా, ఇక్కడికి వచ్చినా ఇక్కడ ఏ పని చేసినా కూడా కావలికి సేవకుడిగా చేస్తున్నా, ఆయన చేసే సంకల్పానికి, ఆయన చేసే దాతృత్వానికి మేము తల వంచి పని చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. నా ఎమ్మెల్యే పదవిని పక్కన పెట్టానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే మీకు ఆ దాతృత్వం ఉంది. అందరి దగ్గర డబ్బు ఉంటుంది, డబ్బు ఉన్నవాడు చచ్చిపోతే వాడి పటం కూడా కొద్ది కాలానికి పిల్లలు ఇంట్లో పటాలు కూడా పెట్టని రోజులు చూస్తున్నాం. చనిపోయిన ఆస్తుల కోసం బిడ్డలు కొట్టుకున్నటువంటి రోజులు చూస్తున్నాం. కానీ చనిపోయిన తర్వాత చిరంజీవిగా మిగిలేవాడు నిజమైన పరిపూర్ణమైన మనిషి. చాలామంది ఇండియాలో కోటీశ్వరులు చనిపోతే వాళ్ళ పేర్లు గుర్తులేవు. ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన గాంధీ మహాత్ముడు ఇప్పుడు కూడా గుర్తున్నాడు. ఈ దేశానికి అహింసా మార్గంలో సేవ చేసిన మదర్ తెరీసా గుర్తుంది. రేపు కూడా బొత్స కృష్ణకుమార్ దంపతులు ఈరోజు బాగుల మండలంలో ప్రజలందరికీ గుర్తుంటారు మీరు చేసిన సేవ. మీ వెనక డబ్బు ఉందో ఊరు చూడలా, మీ డబ్బును ఊరు గౌరవించరు. మీ డబ్బును చూసి వాళ్ళంగా మీ సేవను చూసి ఈరోజు మేమందరూ కూడా మా ఎమ్మెల్యే పదవిని కూడా పక్కన పెట్టి మీకు లొంగాం. అంటే డబ్బు కంటే కూడా మానవత్వానికి విలువిస్తున్నాం కాబట్టి ఈరోజు అన్ని సేవలు చేస్తున్నాం. ఆ సేవల్లో మీరు మునిగి తేలాలని, ఇంకా కూడా మీకు కావలి ప్రాంతానికి మీరు అభివృద్ధి చేయాలని 3 సంకల్పాల్లో 1 ఆరోగ్యం, 2 విద్య, 3 దేవాలయాలు, ఈ మూడింటిని మీరు పుణికిపుచ్చుకొని ముందుకు పోతుంటే మీ వెనక మేము అందరం కూడా నడుస్తామని, ఈ సేవలు మా భౌగోళ మండలానికి ఇవ్వాలని. ఎందుకంటే నిరాదరణకు గురైనటువంటి మండలం ఏదన్నా ఉందంటే భౌగోళ మండలం. కారణం ఒకప్పుడు నెల్లూరు జిల్లాకి తలమానికమైనటువంటి మండలం ఏదన్నా ఉందంటే భౌగోళ మండలం. అందరి రైల్వే పరంగా అందరికి కూడా కీర్తిని తెచ్చిన భోగోలు ఈరోజు అపకీర్తిని మూట కట్టుకొని ఈరోజు వెనకబడిపోతున్న తరుణంలో మీరంటూ ఒక ఆణిముత్యంగా ముందుకొచ్చి ఈ ప్రాంతంలో అభివృద్ధి చేస్తుంటే, ఒకవైపున ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తూ ఆ హిందూ దేవుడైన ప్రసన్న దేవుడి ఆశీస్సులు ఈ భౌగోళ మండలంలో ఉంటాయనే తట్టుగా ఈ రోజున ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాం. ఈరోజు అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నేను ఫిబ్రవరి 28, 2025 సంవత్సరంలో లెటర్ పెట్టాను. కావలలో బొత్స కృష్ణకుమార్ అనేటువంటి వాళ్ళు, ఆమె డాక్టర్గా ఉండి కావలలోనే చనిపోయింది. ఆమె జ్ఞాపకార్థం ఇక్కడ ఒక హాస్పిటల్ కట్టాలి, వాళ్ళ సొంత ఖర్చులతో వాళ్ళు కట్టించడానికి పూనుకున్నారు. తప్పకుండా మన కోరుపల్లిలో ఉన్నటువంటి పిహెచ్సిని ఇక్కడికి షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పినప్పుడు ఆయన దానికి అంగీకరించాడు. దాదాపు 11 నెలలు పట్టింది దానికి.